సో ఇది మా మోనికా లుక్. హలో శరత్, బాగుందా దోశ? Yeah, dosa I've made before, so that has topping. And yesterday I was good. దోశ బాగుందా అత్త? దోశ బాగుందా మామా? డిడ్ యూ లైక్ దోశ? యో ఓకే. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్టూడియోస్. సో ఈరోజు ఏంటంటే సంగతి, మొత్తం పెళ్ళి అంతా అయిపోయింది, రిసెప్షన్ అంతా. సో ఇప్పుడు అమ్మాయి వాళ్ళు చెన్నై కాబట్టి చెన్నైలో ఒక రిసెప్షన్ పెట్టుకున్నారు. సో వీఆర్ ఆన్ ద వే టు చెన్నై. సో ఇక్కడ టిఫిన్ చేశాను ఇప్పుడే. Did you like the tiffin, right? Did you like the tiffin, right? The different? Tiffin. I like all of them very much, yeah. Are you taking a video of me? So we stopped in Mulbagh. This is very easy. I think I like everything except for the very salty pickle if I eat too much of it. Everything else I really like. And the green leaf thing. At the wedding there was a dessert in a green leaf. I can't even think of it. It's so intense. It is a steamed. No, you eat the leaf too. It's not the thing where you where the colorful sprinkles are inside. I think it's the favorite of Sai. He saved me even two because he thought I would really like it. Yeah, he likes it. I like only specific ones, not all of them. Some versions are good and some are not good. Okay. So are you excited, Sharat? Are you excited for Chennai? Weather, yeah. Yedo channel kosam cheppanu. Okay guys. The Chennai crew is leaving. We are leaving right now. See you at Chennai. మేమైతే చెన్నై రీచ్ అయిపోయినాం. చౌల్ట్రీకి రీచ్ అయ్యేసరికి లంచ్ టైమింగ్ అయిపోయింది. సో ఆకలి దంచేసింది. సో నేరుగా వెళ్ళిపోయి కూర్చొనేసినాము తినేదానికి. సో ఏదో కారంగా ఉన్నింది చారు, భలే బాగునింది ఆ చారు అయితే. అండ్ అప్లం కూడా ఉన్నింది. సో టీ, కాఫీ, బజ్జీలు అందరూ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు, బజ్జీ బొండాలు. సో ఇది మా మోనికా లుక్. Hi Ashwini. Hi. So I'm making a YouTube vlog. So ఇది మా చెల్లెలు వేసుకుంటున్న స్లిప్పర్స్. So this is my look. ఎలా ఉందో మా ఇద్దరు డ్రెస్సెస్ కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరి డ్రెస్ బాగుంది? Start a pic vlog. ఇలా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ గణేష్ దగ్గర దండలు మార్చుకొని వద్దామని అనుకున్నారు. సో అదైతే చాలా బాగుంది. ఇక్కడ డెకరేట్ చేసి పెట్టిన ప్లేట్స్ తో అయితే హారతి పెట్టి వెల్కమ్ చేశారు. సో స్వాతి వాళ్ళ అక్క, తర్వాత అశ్విని అక్క అందరూ ఒక్కొక్కళ్ళగా వచ్చి హారతి పట్టారు. మా సైడ్ పెద్దమ్మ వచ్చి నిల్చుకుంది. అక్కడ పెళ్లి కొడుక్కి తోడుగా ఉండమని చెప్పారు, అందుకు మేము అక్కడ నిల్చుకున్నాము. సో ఇక్కడ అదే చెప్పా కదా, అక్క స్వాతి వాళ్ళ అక్క వచ్చి హారతి పట్టారు. అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ ఫుల్ సందడిగా ఉన్నారు. సో ఈ రికార్డింగ్ మొత్తం ఆ సౌండ్సే వినిపిస్తుంది. సో
ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఒక ప్లేట్ పట్టుకొని వచ్చారు. ఇక్కడ చూడండి మా జీషా మా హిమాని ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు. చాలా బాగున్నారు వాళ్ళిద్దరు. ధూపప్ అయితే అస్సలు. వీళ్ళందరూ వచ్చి స్వాతి వాళ్ళ సైడ్ రిలేటివ్స్. నాకు పేర్లు సరిగా తెలీదు. వాళ్ళ అక్క పేరు అది కొన్ని తెలుసు అంతే. అందరూ బాగా కలిసిపోయి ఉన్నారు. ఇక్కడ మా ప్రీతి పునీత్ ఇద్దరు కూడా హారతి పడుతున్నారు. పునీత్కి బామ్మర్ది అవుతాడు కదా. క్లిప్పింగ్లో అయితే చూసారు కదా, హిమాని ఫుల్ డాన్స్కి ఊగిపోతుంది అసలు వెయ్యాలని చెప్పి. ఫుల్ బాగా ఎంజాయ్ చేసింది హిమాని ఆ రోజు అయితే. పిల్లలంతా అంతే, ఆ ఎక్సైట్మెంట్ కనిపించింది హిమానిలో. ఫుల్ డాన్స్ ఆడాలి అని. అందుకే కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అన్ని సాంగ్స్ని నేను అలానే పెట్టట్లేదు. సో ఇలా ఎంజాయ్ చేసేయండి సాంగ్స్ని. సో ఇలా కట్ చేస్తున్నా అనుకోకండి, అది కాపీరైట్స్ వల్ల. పిల్లలందరూ బాగా ఇరగదీసేస్తున్నారు. ధూపప్ అక్కడ ఫుల్గా డాన్స్ చేసింది ఆ రోజు. స్టార్టింగ్ కదా, అందుకే అట్లా కనిపిస్తుంది. అందరికి ఇక్కడ డీజేకి రావాలని ఉంది, కాకపోతే అక్కడ రిసెప్షన్ కంప్లీట్. ఈ టైప్ ఆఫ్ రిసెప్షన్ వచ్చి చెన్నైలో చాలా ఫేమస్ అంట, డీజేతో రిసెప్షన్. మనమందరం సంగీత్ కూడా చేసుకున్నాం కాబట్టి అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్. అదే మళ్ళీ డబుల్ ఎంజాయ్మెంట్ లాగా ఈ సంగీత్ కూడా ఫుల్ ఎంజాయ్. సాంగ్స్ ఎన్ని అర్థమవుతున్నాయి అనుకుంటున్నా, తమిళ సాంగ్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎక్కడ ఎవరు ఆగట్లేదు పిల్లలు. ఇక పిల్లలతో పాటు నేను మోనిక కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఇక్కడ నాకు కొంచెం డ్రెస్ ఇంకంఫర్ట్ అయింది. అంటే పొడవుగా ఉంది కదా డ్రెస్, కాలు కిందకు ఉంది. సో తిరగాలన్నా వెయిట్ ఉంటుంది. ఎందుకంటే డ్రెస్ ఫుల్ వర్క్ ఉంది నాకు, అండ్ హెయిర్ స్టైల్ కూడా ఊడిపోతుంది. సో దాన్ని సరి చేసుకుంటూ నేను హిమానిని చూస్తుంటే అక్కడ డాన్స్ అంటే తనే కొరియోగ్రాఫ్ చేస్తుంది. అండ్ ఇంకా తను ఏ స్టెప్ చేస్తే మేము ఆ స్టెప్ని అట్లాగే ఫాలో అయిపోతున్నాం అక్కడ. వచ్చాడబ్బా మా అయ్యో. ఇక అక్కడ రిసెప్షన్ నుండి ఒక్కొక్కళ్ళే తప్పించుకుంటూ వచ్చేస్తున్నారు ఇక్కడికి. సో పెద్దవాళ్ళందరూ చేరి ఇప్పుడు మళ్ళీ మా పార్టీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అటు మేమైతే పిల్లలు కాదు పెద్దలు కాదు, సో మేము ఇలా పార్టీని ఫుల్గా తెలియకుండా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది వచ్చి మా పెళ్లి కాని గ్యాంగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో అందరూ ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు రిసెప్షన్ చూసుకోవాలి, ఇక్కడ ఇది చూసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళకైతే ఎంజాయ్ చేయాలని ఉంది. ఇక్కడ నుండి అయితే మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ దాకా పిల్లలతో ఊరికే అలా డాన్స్లు చిన్నగా వేసుకుంటూ ఉండిపోయినాము. అండ్ ఆ టైంకి రిసెప్షన్ కూడా ఎండ్ అయిపోతుంది, అందుకే వాళ్ళందరూ కూడా రావడానికి స్టార్ట్ అయ్యారు. సో ఇక్కడైతే డాన్స్ వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఉన్నాం ఇక్కడ. ఇక్కడ నుంచి నో కామెంటరీ, మీరు డాన్సులను అయితే ఎంజాయ్ చేసేయండి.
మా శరత్ కూడా యాడ్ అయిపోయాడు డాన్స్లో, పునీత్ అందరూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా పవన్ స్వాతి వెడ్డింగ్ వ్లాగ్స్ని అందరూ ఆదరించినందుకు. సో ఇంకా ఇలాగే నన్ను లవ్ చేస్తూ ఉండండి అండ్ ఇలాగే వ్లాగ్స్ చూస్తూ ఉండండి. ఇక ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ క్లిప్పింగ్తో అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నాటు సాంగ్ అయితే చేస్తున్నాం మేము. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. సబ్స్క్రైబ్ మై ఛానల్. Please like, share, comment and subscribe to my channel Dimple Shishiju Creative Studios and keep waiting for the next vlog.